యేసుక్రీస్తు నామములో వందనములు. నిన్న ఆదివారం నేను ఏ ప్రసంగం చెప్పా? నిన్న ఆదివారం రోజుకు 100 రూపాయలు పోగొట్టుకున్నాను. టక్కని చెప్పింది, పలానాలో నేను 50కి బదులు 100 తీసి పెట్టినా, అయినా ఇవ్వాల్సిందే ఎంతవా? ఎవరికి ఇమ్మంటావు? నువ్వే చెప్పు. ఇప్పుడు నువ్వే జడ్జి. అట్లలే సంబంధం లేదు, నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తా. అట్లే పెట్టి యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. బేతనియ గురించి మనం ధ్యానం చేశాం గత ప్రభు దినమున. బేతనియ అనగా బీదల గృహము. బేతనియ అనగా ఖర్జూరపు చెట్ల నివాసము. బేతనియ ప్రభును ఆహ్వానించిన స్థలం. బేతనియ ప్రభును అంగీకరించిన స్థలం. బేతనియ ఆదరణ గల స్థలం. బేతనియ ఆనందపరుచు స్థలం. బేతనియ ఆరాధించిన స్థలం. ఆ బేతనియ ఆశీర్వాదము గల స్థలం. బేతనియ ఆరోహణమైన స్థలమని మనం ధ్యానం చేశాం. ఇప్పుడు మరియా ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో, ఎవరి జీవితంలో ఉంటాడో, ఎవరి కుటుంబంలో ఉంటాడో, వారి జీవితములో మృతము ఉండదు కానీ జీవం ఉంటుంది. అందుకని మరి అంటున్నది, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండును. నువ్వు ఉంటే చాలు. అనారోగ్యాన్ని కూడా ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు దేవుడు. అందుకని ప్రతిరోజు పిల్లలతో బైబిల్ చదివించుకోవాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. హిజ్కియా గురించి దేవుడు మరణవార్తను పంపాడు. అతని దినాలు సమీపమవుతున్నాయి, సిద్ధపడమను అని. హిజ్కియా కన్నీళ్లు కార్చాడు. ప్రభువా,
నీ సన్నిధిలో నేనెట్లు ప్రవర్తించి తినో, నేనెట్లు జరిగించి తినో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. రుబాబు చేయలే. చాలామంది ఇంత ఇస్తే ఇంత రుబాబులు చేస్తారు. నీ నామం కొరకు మేము ఎన్నెన్నో చేసినామో నీకు తెలియదా? కానీ రాజుగారు రుబాబు చేయలేదు. నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. దయగల దేవుడు ఏ నోటితో మరణ వార్తను పంపాడో అదే నోటితో శుభవార్త పంపాడు. ఎస్ఐ మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళి శుభవార్త చెప్పిపోయారు. ఎందుకంటే రాజుగారు కన్నీళ్లు విడుచుట చూశాను. ఎవరంటారా కన్నీళ్లు విడిచినది? ఒక దేశానికి రాజు, సైన్యం ఉంది, సంపద ఉంది, గొప్ప మేడగది ఉంది, రాజభవనం ఉంది. కానీ నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడండి. అంతే. 2 రాజుల గ్రంథం 20 అధ్యాయము 4వ వచనములో నుండి, నీవు కన్నీరు విడుచుట చూచితిని, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకను 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేదను, నీకు ఆరోగ్యం ఇస్తా, నువ్వు జీవించినంత కాలం ఈ దేశం మీదికి ఏ శత్రువు రాదు. ఒక కన్నీటి బొట్టు అతని జీవితాన్నే మార్చేసింది. మనకు ఆ పిల్లల క్షేమం కొరకు తల్లిదండ్రులు ప్రార్థించాలి. దేవా, ఈ పిల్లల జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 15వ వచనం నుండి సాగిబడిన బాబు చదువు. ఆయనే నెరవేర్చెను, నాకు కలిగిన వాటన్నిటిని బట్టి, ప్రభువా వీటి వలన మనుషులు జీవించెదరు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. దేవా, నువ్వు నన్ను బాగు చేయుదువు. ప్రభా, నా భర్తకుంటున్న ప్రతి వ్యసనము నుండి నువ్వు బాగు చేయి. నా కుమారుడు దారి తప్పి ఉన్నాడు, నా కుమారులో మార్పు తీసుకురా. సరే, నా కుమారుని జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించు. ఎబేజుని గురించి ఏం చదువుతాము? ఇతడు నాకు వేదన దుఃఖపుత్రుడు అని తల్లి పేరు పెట్టింది. కానీ ఎబ్బేజు యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకుంటాడో తన తోటి వారికి అందరికంటే గనుడయ్యాడంట. నువ్వు ప్రభులేకి నడిపించు, ప్రోత్సహించడం కాదు. ఒక తల్లికి ఒకే కుమారుడు ఉన్నాడు, భర్త లేడు. వాడు బడికి పోయి రావాలంటే పొలాలలో నుండి దాటుకొని రావాల. మంచి గోంగూర కనపడింది. అమ్మో, కట్ట 10 రూపాయలు అమ్ముతున్నాడు బొల్లికొండ రంగన్న అని వీడేం చేసినాడంటే బడి నుండి వచ్చేటప్పుడు కట్ట గోంగూర పట్టుకొని వచ్చినాడు. బాబా, నా కొడుకు ఎంత ప్రయోజకుడు అయ్యాడే, ఈరోజు 10 రూపాయలు నిలబెట్టాడు. 10 రూపాయలు గోంగూర కట్ట దొంగ చేనులు దోచుకొని వచ్చాడు. ఎక్కడా?
ఆ పక్కింట్లో ఒక ఆమె కోడి పెంచుకుంటా ఉంది. గుడ్డు పెట్టే సమయం మనకు తెలుసు. గుడ్డు ఎత్తుకొని వచ్చినాడు. అబ్బాబ్బా ఆమ్లెట్ చేసుకుంటున్నాము. అబ్బా నా కొడుకు అసలు డబ్బులు పల్లె మిగిలి పెడుతున్నాడు, మంచోడే నా కొడుకు. ఏ రోజు కానీ ఇది తప్పు అని ఖండించలేదంట. రాజుగారే అంటున్నారు, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అతని తండ్రి నీవు ఇలాగున ఏలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి. ఎంత సుకుమారంగా పెంచుకున్నాడు ఈ రాజు. ఈ తప్పునైనా రే అసలు మన ఇంట్లో ఆ మాట మాట్లాడదు కదరా, నువ్వెట్లా నేర్చుకున్నావు అంటే మద్దిరెడ్డి గారిని జత పడినావు కదా, వన్ జత వద్దు. అసలు మన ఇంట్లో ఈ మాట ఎప్పుడు మాట్లాడలేదే, బూతు మాట. ఈరోజు ఎక్కడి నుండి వచ్చింది? అని ఏ రోజు కూడా నొప్పి కలగజేయలేదంట కుమారునికి. కావలసినటువన్నీ ఇప్పిస్తూనే ఉన్నాడు. చూసారా, వాడే తిరగబడ్డాడు. ఏం చేశాడు? రాజు అవుతానని వాడే మనుషులను ఏర్పరచుకొని తన ముందర నడుచుటకు, చూడండి 5వ వచనం, హగ్గీదు కుమారుడైన ఆదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదుననుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మనుషులను ఏర్పరచుకొని కూలికి పెట్టుకున్నాడు. రే మీకేం కావాలా? బిర్యానీ సీసా కదా, మీకేం తక్కువ చేయి. అయితే నేను వీధుల్లో వెళ్తున్నప్పుడు రాజరాజ మార్తాండ మహాదేవరానాలి గర్వించిన వాడే. ఏలీ కూడా దేవుడే సాక్ష్యం ఇస్తాడు. 1 సమూయేలు గ్రంథం 2:29లో నీవు నాకంటే నీ పిల్లలను ఎక్కువగా ప్రేమించుచున్నావు, నాకంటే. దేవుడే అంటున్నాడు. జాగ్రత్త, పిల్లలను దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. కూర్చోరా, దేవుని సన్నిధిలో కూర్చో. మందిరంలో ఏదంటే పని చేయి. ఒకవేళ అంకులు ఎక్కడైనా సువార్తకు పోతానప్పుడు పిలిస్తే తప్పకుండా వెళ్ళు. దేవుని ఆశీర్వాదం అది రాదు అందరికీ. చూసారా, అది అందరికీ రాదు. ఆ బాధ, ఆ ధన్యత. వెళ్ళు. ఇదిగో పాటైన పాడు, వాక్యమైన చెప్పు, ప్రార్థనైనా చెయ్యి, వచ్చిన వారిని ప్రేమతో పలకరించు. మన పిల్లలకు మనమే ఒక ఐఏఎస్ ఐపీఎస్ మాదిరి ఇంటోరుగా వచ్చి ఇటోరుగా పోతున్నాం. ప్రేమ ఎక్కడ? అభివృద్ధి ఎక్కడ? ఒకరినొకరు ప్రేమ కలిగి మాట్లాడుకునేది ఎక్కడ? చూసారు, ఏదన్నా కూడా భక్తులు తమ బతుకులు దిద్దుకున్నారే కానీ క్వశ్చన్లు చూపించలేదు వాళ్ళు. నీతిమంతులు గద్దించుట ఏమన్నారు? నాకు తైలాభిషేకము అన్నారు.
నేటి క్రైస్తవ్యము అందరిలో మమ్మల్ని అంటివే. ఏమి ఎట్లా కనపడుతున్నామంటుంది స్వరూపకక్క. సరే, కోడలు గర్భవతి, ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేసేది మొదలుపెట్టినాం. ఇంకా 2 కుమారులు ఉన్నారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కావాలా. అక్క నిన్న ఆదివారం కోడలను పట్టుకొచ్చింది, మరి ఆదివారం ఏమన్నా చికెన్ తెప్పించి ఆడే పెట్టినట్లు ఉన్నావు కదా ఇంటికాడ, మేము నిన్న వచ్చాకల్లా బాగా బిర్యానీ చేయని. బిర్యానీ కంటే ముఖ్యము దేవుని మందిరం. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే దేవుని మందిరానికి మన కుటుంబముతో వస్తామో దేవుడు ఆశ్చర్యకరంగా అందరూ చూస్తుండగానే అంచెలంచెలుగా ఆయనే హెచ్చిస్తాడు. పరిగెత్తాల్సిన పని లేదు. మనము కృపాక్షేమములే ఏమన్నాడు, కానీ వాటి వెంట పరిగెత్తాడు గెహాజీ. నష్టం తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? నష్టం. జాగ్రత్త. మన పిల్లలను దేవుని మందిరమునకు ఎప్పుడైతే నడిపించుకుంటామో ఇక వారి జీవితాలలో దేవుడే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ప్రతి వారి పట్ల, నమ్మిన ప్రతి వారి పట్ల ఆయన అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. ఏమంటున్నాడు హిజ్కియా 38:17 యెషయా గ్రంథం, ఇదిగో నేను పాతాళమునకు చేరవలసిన వాడను, చేరదలసిన దాని, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. నీ యొద్ద జీవము గలదు. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా కుమారుడు చావకుండును. ఎందుకంటే యోహాను సువార్త 5:24 యేసు ప్రభువారు అన్నారు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయన అందరికీ ఊపిరిని జీవమును దయచేయువాడు. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా కుమారుడు చావకుండును. ఆయన ఉన్న చోట జీవము, మొదటి మాట. రెండవ మాట, ఆయన ఉన్న చోట లేదంటే ఆయన పాదముల యొద్ద స్వస్థత. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు. ఆయన పాదముల యొద్ద మూగవారు మాట్లాడుచున్నారు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు జన సమూహము చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి.
ఆయన యొద్దకు తీసుకొని వస్తే జీవితాలను బాగు చేయువాడు, బ్రతుకులను బాగు చేయువాడు, ప్రవర్తనను బాగు చేయువాడు, పాపిని పరిశుద్ధులుగా చేయువాడు, అనీతిమంతులను నీతిమంతులుగా చేయువాడు, శత్రువులను మిత్రులుగా చేయువాడు ఆయన యొద్దకు తీసుకొని రావాలి. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని వారు యేసు ప్రభును స్తుతించారు. వారు యేసు ప్రభును ఘనపరిచారు. వారు యేసు ప్రభును మహిమపరిచారు. 7వ అధ్యాయం 37 వచ్చిన మార్కు సువార్త 7:37. ఈయన సమస్తమును బాగుగా చేశాడు. త్రాగుబోతులను ఆయన సన్మార్గులుగా చేసేవాడు. తల్లి ఎట్లాడదో బిడ్డ కూడా అట్లాడదని ఒక సాక్ష్యం ఉంది లోకం. నీ కుమారుడు బాగుపడాలి అంటే, నీ కుమార్తె బాగుపడాలి అంటే, నీ సంతానం బాగుపడాలి అంటే, నీ భర్త బాగుపడాలి అంటే, నీ భార్య బాగుపడాలంటే ఆయన పాదముల యొద్దకు తీసుకొని, దానికి మించిన టానిక్ ఇంకొకటి లేదు. ఆయన మనుషుల జీవితాలను బాగు చేయువాడు. ఏమైందిరా, మన ఇమేజ్కి డ్యామేజ్ తగలకూడదు. వాడు ₹1,00,000 ఫోన్ కొన్నాడా, నువ్వు 2 లక్షలు పెట్టి కొనరా. వాడు 2 లక్షలు పెట్టి బైక్ కొన్నాడా, నువ్వు 3 కోట్లు పెట్టి కొనరా. నువ్వే ప్రోత్సహిస్తాను. వాడేం బాగుపడతాడు, వాడేం వృద్ధి లేకొస్తాడు, వారేం దేవుని సన్నిధికి వస్తారు. దేవుడు వాడుకునే పాత్రగా ఎందుకుంటారు వాళ్ళు? న్యాయాధిపతుల్లో ఆయనకు 30 మంది పిల్లలు అంట. ఎంతమంది? ఆ 30 మంది పిల్లల పని ఏంటంటే 30 గాడిదలు ఎక్కి తిరుగువారంట. పని పాట ఉండదు. చూసారు? ఆ మధ్య యూట్యూబ్లో ఒక మంచి కీర్తన వచ్చింది. వాడు స్లోగా పోతున్నాడంట. అప్పుడేమో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడంట. 50లో పోతున్నాడంట. భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడంట. 100లో పోతున్నాడంట. నిన్ను మరిచిపోయేదనా. అంతే యాక్సిడెంట్కు వస్తున్నాయి కదా వెనకల్లా. గర్భగుడిని ఎక్కించుకొని ఇట్లా తిప్పి అట్లా తిప్పి అట్లా తిప్పి ఇట్లా తిప్పి ఇట్లా లేపి ఎదురుగా ఒక కారు బస్సు ఢీ కొట్టాలి కల్లే ఇద్దరు. మనిషి జీవితాన్ని మార్చేది ఒక్క దేవుని వాక్యమే, గుర్తుపెట్టుకో. మరి ఏ టానికు పనికిరాదు. దేవుని సన్నిధి, దేవుని నీడ, దేవుని సంఘములో ఉంచాలి. దేవుడే ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తాడు. ఆయన పాదముల యొద్ద స్వస్థత. నిర్గమకాండం 15వ అధ్యాయము 80 రోజు చాలా పొట్లాలు వచ్చేసినాయి. 26వ వచనం. నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని 15:26
నిర్గమాకాండం 15:26. విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై నడిచిన ఎడల కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, ఒకవేళ వచ్చినను నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఆయన పాదముల యొద్ద స్వస్థత, ఆయన పాదముల యొద్ద జీవము. అందుకే అన్నాడు 2 దినవృత్తాంతములు 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి తమ పాపములను ఒప్పుకొని ప్రార్థించిన ఎడల నేను వారినే కాదు వారి దేశమునే, సరే, దేశ క్షేమము కొరకు, ప్రజాక్షేమము కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి. దేశ అభ్యున్నత కొరకు, సరే, దేశ క్షేమము కొరకు ప్రార్థించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో, 4వ అధ్యాయము 23వ వచనంలో దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరచుచు గలిలయ దేశమంతటా సంచారము చేసు. 3వ మాట, ఆయన పాదముల యొద్ద బోధ దొరుకుతుంది. లూకాసు వార్త 39వ వచనం. లూకాసు వార్త, ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన పాదముల యొద్ద బోధ దొరుకుతుంది. బాధకు నివారణ దొరుకుతుంది. బాధకు ఏం దొరుకుతుంది? నివారణ. 119 కీర్తన 50వ వచనములో భక్తుడేమంటాడు? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. పాల్ యాంగ్చో ఆయనకు డాక్టర్లందరూ పరీక్షించి 1 నెల దినాలకు నువ్వు టపా ఎత్తుతావు అన్నారు. ఆ వీధిలోనే సండే స్కూల్ వెళ్ళే ఒక అమ్మాయి ఆ రోగగ్రస్తునికి కొత్త నిబంధన ఇచ్చి, అంకుల్ మీరు బైబిల్ చదవండి, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు అని చెప్పి, ఏందమ్మా డాక్టర్లే నాకు డెడ్ లైన్ తీసినారు. ఆమె స్కూల్ నుండి వచ్చేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుండి వచ్చేటప్పుడు, అంకుల్ బైబిల్ చదివారా? చెవులో ఈగ పోతే నిద్రపోతావా శ్వేత? చెవులో ఈగ పోయిందనుకో, మన గురకబెట్టి నిద్రపోతావా? నిద్రే రాదు. అలా పాప చెవులో జోరీలాగా జోరబడి రోజు అడుగుతావంటే, ఈ భక్తుడు ఏం చేశాడంటే చదవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టాడో ఆయనలో ఉన్న ప్రతి బలహీనత పోయి ఆరోగ్యవంతుడయ్యి
జపాను దేశంలో సియోల్లో ఆదివారము దినానికి 7 ఆరాధనలు జరిగేవి. ఒక్క ఆరాధనకు ఈ 7 లక్షల మంది హాజరయ్యేవాళ్ళు. ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఒక్క ఆరాధనకు 7 లక్షల మంది, అట్లా ఆదివారం 7 ఆరాధనలు జరిగేవి. నువ్వు దేవుని గ్రంథాన్ని చదువు, దేవుని గ్రంథాన్ని నీ హృదయంలో భద్రం చేసుకో. ఏంటివో కాదు, భద్రం చేసుకోవాల్సిందే. ఇదిగా శ్వేత, నిన్ను చూచే నువ్వు ఆ రోజు అన్నావు చూడు, ఆ మాట నాకు గుర్తుకొచ్చా శ్వేత. నిన్ను చూసినప్పుడల్లా నా ఎంటికలు నిక్కబడుచుకుంటాయమ్మా. ఇవి కాదు మనసులో ఉండాల్సిందేది, దేవుని వాక్యముని హృదయంలో ఉంచుకో. ఆరోగ్యము, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. తేజరిట్లున్నట్లు 24వ వచనం చదువు. నా కుమారుడా, నేను వస్తాదట్టుకో, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు చెవి ఎగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము, వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి, అందరికీ దొరకవు. ఏందో చెప్తున్నాళ్ళే, గట్టిగా అరుచాడు. ఏందబ్బా అని శరీర సంబంధమైన వారికి మాట లేక విలువ తెలియదు. అందుకే యేసుప్రభు ఎప్పుడూ అన్నాడు, మీ మాటలు ముత్యము లాంటివి, ఏడేయాకమన్నాడు, పందుల దగ్గర పడేయాకురా నైనా అంటున్నాడు. ఎందుకంటే అవి దానికి తెలియదు. సరే, కొన్ని స్థలాల్లో పోతే అప్పుడే అయిపోయింది ప్రసంగం అంటారు, గంట సేపు చెప్పినా కూడా. ఈడు చూసేకల్లా అప్పుడే నీళ్ళకి ఎన్నికి ఇంకా బా 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 ఏం కనుక చెప్పింటే ఎందుకు? ఆ వాక్యపు విలువ తెలిసిన వానికి అది. సరే, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని మాటలు, దేవుని వాక్యము. సరే, గోడలపైన, బీరువాళ్ళపైన, లాకెట్లపైన, బ్రాస్లైట్ల పైన కాదు ఉండాల్సిందేది, నీ హృదయములో ఉండాలి. యవనులు దేని చేత తమ నడతను, ఈ వాక్యమును బట్టియే కదా. ఇంకొక మాట, నీ ఎదుట పాపము చేయకుండానట్లు ఎక్కడుందంట? నా హృదయములో నేను భద్రం చేసుకున్నాను. ఎక్కడెక్కడో కాదు, దేవుని వాక్యాన్ని భద్రం చేసుకుంటే విజయవంతురాలుగా, విజయవంతునిగా నీ ఆత్మీయ జీవితం కొనసాగుతుంది. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని తొందరలున్నా నువ్వు విశ్వాసిగా ముందుకు సాగుతూనే ఉంటావు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. కనుక మరియా ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ, దొరకడు నాకు రక్షకుడు, నా ఇంటికి వచ్చాడు, ఇది చాలా విలువైన సమయము. అక్కేమో యాక్క జ్యోతిర్మయ్ యాక్క, మీ అత్త కాదు, మార్తమ్మక్క. బాగా కూరగాయలు గీరగాయలు బాగా దమ్ము బిర్యానీకి వంటలు చేస్తూ ఉంది.
పైగా సలహా చెప్తుంది. ఎవరికి సలహా చెప్తుంది కృపమ్మక్క? చప్పట్లు కొట్టండి అయ్యా, మా అక్క చక్కని జవాబు చెప్పా. ప్రభు నేను ఇంత కష్టపడుతున్నానే, దానికి ఏమైనా బుద్ధి ఉందా? నీ దగ్గర కూర్చుంది, పంపమను. మార్తా, నువ్వు అనేకమైన పనులు గురించి విచారపడుతున్నావు, కానీ మరియా, రామాజీ శ్వేత చెప్పాలి, ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. అవసరమైనది ఒక్కటే. రక్షకుడు దొరకడు, నా ఇంట్లో ఉన్నాడు, ఆయన బోధ వింటే చాలు, గొప్ప లాభము అంట. కీర్తనలు 19వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం. మన ఆసుపత్రి కాలనీలో గుత్తి ప్రసన్న కుమార్తె ఉంది. ఆ అమ్మాయి అనంతపురం యవనస్తుల రిట్రీట్లో ధైర్యంగా నిలబడి 119వ కీర్తన అనర్గళంగా చెప్పింది. బైబిల్ అంతటిలో అతిపెద్ద అధ్యాయము. చూసారా? 119వ కీర్తన వేల మంది రిట్రీట్ మధ్య నిలబడి అనర్గళంగా చెప్పింది. ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ ఏం లే, మా డేవిడ్ గారిని క్వశ్చన్ చేస్తాను. ఎందుకంటే వాడు అప్పుడప్పుడే కదా చిక్కేది మనకు. 23వ కీర్తన చెప్పురా అంటే తలకిందులై చెప్తాడు. సరే, అదే నువ్వు చెప్తావా చెప్పలేవు. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, సూట్ వేసుకొని వచ్చిన నా పరువు పోగొట్టిన కూర్చోబో. ఎవరు చెప్పగలరా 23వ కీర్తన? సండే స్కూల్లో 23వ కీర్తన చెప్పగలవా? వచ్చా? కొంత వచ్చా? లే అట్లా తిరిగి చెప్పు. యెహోవా మళ్ళీ యెహోవా గాఢాంధకారపు సంచరించినను నిద్దుడుకరై నీ దండము. చాలు
కనుక మన పిల్లల మందిరమునకు సండే స్కూళ్ళకు ఎట్టి పరిస్థితులలో మనం ముందుగా నడిపించుకోవాలి. ఆ సండే స్కూలే ఉన్నతమైన స్థాయికి తీసుకొని వస్తారు. వాటి వల్ల నీ సేవకుడు గొప్ప లాభము పొందును. ఆయన పాదముల యొద్ద పాప క్షమాపణ దొరుకుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. పిలిచిన వాడేమో సనుగుతున్నాడు ప్రభు మీద. ప్రభును గుర్తించినటమేమో పశ్చాత్తాపపడి తన విలువైన అత్తరు బుడ్డును పగలగొట్టి ఆయనను అభిషేకిస్తూ ఉంది. పిలిచాడు, గొప్ప విందే పెట్టాడు, కానీ మనసులో మాత్రము సనుగులు ఉన్నాయి. కొంత మేనర్స్ ఉంది ఆయనకు. ఈమె ఎవతో ఎటువంటిదో కొంచెమన్నా మేనర్స్ ఉందా? ప్రభు పట్ల ప్రేమే ఉంది, కానీ లోపల మాత్రం సనుగులు ఉంటాయి. కానీ ఒక పాపి పశ్చాత్తాపపడి ఈ లోకము నన్ను క్షమించలేదు, కానీ ఈయన క్షమించగలడు. ఈ లోకము నన్ను క్షమించలేదు, కానీ ఈయన నన్ను క్షమించగలడు. ఆయన పాదముల మీద పడి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను దురుస్తాడు. కుమారి, సమాధానము కలిగిన దానివై వెళ్ళు, నీ పాపములు క్షమించ. ఎంత ప్రేమ గల దేవుడు చూడండి. చూసారా? ఆయన పాదముల యొద్ద క్షమాపణ, ఆయన పాదముల యొద్ద ఆదరణ దొరుకుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. 1వ అధ్యాయము 17వ వచనం. పాదముల మీద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఇట్లనెను, భయపడకుమో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఇదో యుగ యుగములు ఆదరణ, ధైర్యం ఇచ్చే దేవుడు, ఆదరణ ఇచ్చే దేవుడు నీ దేవుడు. ఆయన పాదముల యొద్ద ధైర్యపరుస్తున్నాడు, భయపడకుమి. విలాపవాక్యములో కూడా అదే కదా, నేను మొరపెట్టు దినమున నీవు నా యొద్దకు వచ్చి ఏమన్నావు తెలుసా? ప్రభువా ఏమన్నావు తెలుసా? భయపడకుమి అంటివిగా. నా కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నువ్వు కార్యాలు జరిగిస్తున్నావు కదా. నా భుజాన్ని తట్టడిసి, చదవండి ఆ మాట, ఎంతో ధైర్యం. విలాపవాక్యాలు, నేను మొరలేడు దినమున నీవు నా యొద్దకు వచ్చి, చదవండి. నేను నీకు మొరలేడు దినమున నీవు నా యొద్దకు వచ్చి ఎంత ధైర్యంతో కూడిన మాట అండి. ప్రతి సమస్యలో ఆయన నీ వీపు తట్టి భయపడకుమి అంటాడు. ఏమంటాడు? ప్రతిరోజు భయపడకుమి.
ఆయన పాదముల యొద్ద మన జీవితము బాగుపడుతుంది, మన బతుకు బాగుపడుతుంది. లూకాసు వార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు వారితో చెప్పెను. ముప్పై 5:34 వాడు నజరేయుడైన యేసు 4:34 మాతో నీకేమి పని, మమ్ము నశింపజేయవచ్చుతివా? నీవెవడో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా యేసు ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్య నుండి పడద్రోసి వానికి ఏ హాని చేయక వదలి వాని జీవితం, మన బ్రతుకు ఆయన బాగు చేయ. చదవండి. ఇది కూడా ఆయన దగ్గరికి నువ్వు తీసుకొని వస్తే ఆయన మన జీవితాలను మార్చగలడు. ఆయన పాదముల యొద్ద కృతజ్ఞతాస్తుతులు. లూకాసు వార్త 17:16 వారిలో ఒకరికి స్వస్థత కలుగుట చూసి వాడు పరిగెత్తుకొని ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద పడెను. వాడు సమరేయుడు. కృతజ్ఞత ఆయన కనుక ఆయన పాదముల యొద్ద ఒకటి జీవము, ఆయన పాదముల యొద్ద స్వస్థత, ఆయన పాదముల యొద్ద ఉపదేశము, ఆయన పాదముల యొద్ద క్షమాపణ, ఆయన పాదముల యొద్ద ఆదరణ, ఆయన పాదముల యొద్ద జీవితాలు బాగుపడతాయి. ఆయన పాదముల యొద్ద కృతజ్ఞతాస్తుతులు. కనుక ఈ సంవత్సరంలో 11 నెలలు కాపాడి 12వ నెల బహుమానంగా ఇచ్చి మరో నూతన సంవత్సరం, నూతన నెల మన ఎదుట ఉన్నది. మనం ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో ఆయన పాదముల యొద్ద కృతజ్ఞత. అవును ప్రభువా, మా యేజు మా గేజు, మా యేజు మా గేజు పరిణితి చెందుతూ ఉంది. కానీ ప్రభు కొరకు వాడబడినది అది గుర్తుపెట్టుకో. ప్రభునకు, ప్రభు పని కొరకు, ప్రభు సేవ కొరకు ఈ సంవత్సరంలో ఎన్ని దినాలు, ఎన్ని గంటలు, ఎన్ని నెలలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని క్షణాలు నువ్వు ఉపయోగపడ్డావు.
మమ్మల్ని ఉద్దేశించి మీ సహకారంలో చిన్నమందిగా చేయాలి. మీ పాడగల సహాయం చేశారు. మీ పాదల దక్షిణ మీ పాదం దగ్గర మీ పాదం మీ పాదం దగ్గర చేసిన మేలు సహాయం చేసేది ముఖ్యంగా సందర్శించే విషయంలో బ్రతుకుని సహాయం చేసేది. దేవ ప్రపంచాన్ని సహాయం చేసింది. యెహోవాను కట్టించండి మన పనుల మీద సహాయం చేస్తుంది. అద్భుతంగా ప్రారంభించి మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రార్థించి ప్రేమించిన మా తండ్రి, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రి పగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రములు. క్రిస్మస్ నూతన సంవత్సరం బయట ఉన్నది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము, ప్రతి కుటుంబము సంతోషముతో జరుపుకొనుటకు వారికి కావలసిన సమస్తమును మీరు సిద్ధపరచండి. ముఖ్యంగా దేవుని వాక్యములో సంతోషించుటకు మీ కృపను దయచేయండి. ఆ దినం స్కిట్ వేస్తుండగా దీవించండి. మరి యవన పిల్లలు ప్రభు యొక్క జన్మ వృత్తాంతాన్ని ప్రకటించుటకు మీరు సిద్ధపరచమని అడుగుతున్నారు. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు నిర్మాణ విషయంలోనూ, ముందర స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. చలి అధికంగా ఉంది కనుక ఇన్నయ్య తల్లి, దేవదాస్ తల్లి, మరి పుట్లూరు శాంతమ్మ, అలాగే పెద్దరాజు తల్లి, నందిపాడు ఆదిశమ్మ, వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి. ఈ చలి గాలుల వలన ఎటువంటి బలహీనతలు కానికుండా కాపాడండి. దేవదాస్ తల్లిని దీవించండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు కృపను దయచేయండి. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం ఇవ్వడం దయచేయండి. నైనా జెస్సీ విషయంలో అద్భుతమైన సహాయం చేశావు, మీకు స్తోత్రములు. రాబోయే దినాలలో వివాహం కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. ఈ నెల 10 నుండి పాలకు పరీక్షలు ఉన్నాయి, CA పరీక్షలు. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు దయచేయండి. ప్రభుత్వ పరీక్షలు ఉన్నాయి, బిడ్డలు సిద్ధపడుతున్నారు. నేను ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని, నాయకులను మీరు దీవించండి. మా సంఘము నుండి, మా గ్రామము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనురాలను మీరు దీవించండి. సాత్రి యాకోబు గారు సంఘము కొరకు బహుగా ప్రయాసపడి మీ వద్దకు చేర్చబడి దినమును బట్టి మీకు స్తోత్రములు, చిట్టిని బట్టి సోదరి మనులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. రాజశేఖర్ ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రం, బహుమానించిన కుమారుని బట్టి మీకు స్తోత్రం. మంచి వాళ్ళు దయచేయండి. చలికి ఎటువంటి బలహీనతలు గురి కాకుండా కాపాడండి. కేఆర్ హాస్పిటల్ సిబ్బంది యాజమాన్యాన్ని దీవించి యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా బుధవారము, శనివారము చాలామంది లేటుగా వస్తున్నారు, మరికొందరు ఇళ్ళ కాడే ఉండి రాలేకపోతున్నారు. అయ్యా, వారిని కదిలించండి, వారిలో కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీకు కొనసాగించండి. ఈ దినపు యాత్రలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. కట్టుపల్లి యోహానంకు రాజ్యం వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. జాన్యల్సన్ గారైన
పాలుగారైన భార్య పిల్లలు స్థానిక సంఘాలను బలపరచండి. ఉచితమైతే రేపు వారంలో ఆంధ్రాలో కొన్ని సంఘాలు దర్శించడం కూడా సహాయం దయచేయండి. యేసు ప్రభువా, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మాకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మాకు సమయాలలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు